ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 47వ భాగం. శ్రవణికా వ్రత కథ, వ్రత విధి. యుధిష్ఠిరుడు అడిగిన మీదట శ్రావణీదేవి మనులను గూర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా: ధర్మజ, బ్రహ్మవీరిని తన సృష్టిలో జరుగు శుభాశుభ కార్యాలను గూర్చి తెలుసుకోవడం కోసం వీరిని సృష్టించాడు. వీరిచ్చే సమాచారాన్ని స్వయంగా బ్రహ్మయే శ్రవణం చేస్తాడు. కాబట్టి ఈ దేవతలకు శ్రావణీయులని పేరు వచ్చింది. ప్రాణికోటిని వీరు బాగా దూరం నుండే తెలుసుకోగలరు, వినగలరు, కనగలరు. తర్కమునకు కానీ హేతువునకు కానీ లొంగని విలక్షణ శక్తులను బ్రహ్మ వీరికి ప్రసాదించాడు. దేవతలను, విద్యాధరాదులను ఈ లోకం ఎలా పూజిస్తుందో అలాగే శ్రావణీ దేవతలను పూజించాలి వీరు. కడు వందనీయులు, పుణ్యమయులు స్త్రీలు, పురుషులు వీరి ప్రసన్నతకై వ్రతం చేయాలి. జలచందన పుష్ప ధూప పక్వాన్నాదులతో వీరిని పూజించి పారణ గావించినప్పుడు భోజనాలు పెట్టాలి. సుఖజీవనం కోసం, అనాయాస మరణం కోసం, యమయాతన రాహిత్యం కోసం ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఈ విషయమై ఒక కథ ఉంది. ప్రాచీన కాలంలో నహూషుడని ఒక రాజు ఉండేవాడు. అతని రాణి పేరు జయశ్రీ. ఆమె సుందరి, శీలవతి, పతివ్రత. ఒక మార ఆమె గంగా స్నానానికి పోయి వస్తూ వశిష్ఠాశ్రమ సమీపంలో అరుంధతీదేవి కనబడితే నమస్కరిద్దామని వెళ్ళింది. అక్కడ అరుంధతీ మాత కొందరు మునిపత్నులకు ఈ వివిధ రకాల పదార్థాలతో మంచి భోజనాన్ని స్వయంగా వడ్డిస్తూ దర్శనమిచ్చింది. జయశ్రీ ఆమెకు ప్రణామం చేసి, అమ్మ భగవతి, మీరేదో వ్రతదీక్షలో నున్నట్లున్నారు, ఏమిటా వ్రతము అని అడిగింది. దేవి, నేను శ్రవణికా వ్రతాన్ని చేస్తున్నాను. దీనిని నాకు వశిష్ఠ మహర్షి ఉపదేశించారు. ఇది అత్యంత గుప్తము మరియు బ్రహ్మర్షులకు సర్వస్వము, కన్యలకు శ్రేష్టము మరియు ఉత్తమ ప్రతిప్రదాయకము. నువ్వు లోనికి రా, నీకు ఆతిథ్యమిస్తాను అంటూ అరుంధతి అలాగే చెయ్యగా రాణి భక్తితో అందుకొని తన రాచనగరకు మరలి వచ్చింది. తరువాత ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది జయశ్రీ. కొన్నేళ్లకు ఆమెకు మరణం ఆసన్నమైంది. గొంతు నుండి గురక రాసాగింది. కంఠంలో ఏదో అడ్డుపడిపోయింది. నోటి నుండి నొరగ రాసాగింది. ముఖం భయంకరంగా తయారైంది. ఇలా ఆమె 15 రోజుల పాటు మరణయాతన పడింది. 16వ రోజు ఆమె వద్దకు అరుంధతి వచ్చి చూసింది. వెంటనే ఆమె నహూషరాజుకు శ్రవణికా వ్రత మహత్యాన్ని తెలుపగా ఆయన ఆలసించకుండా ఆ వ్రతాన్ని ప్రారంభం చేయించి ఫలాన్ని జయశ్రీకి చెందినట్లు చేయించాడు. ఈ మరణ వేదన అంతా ఆగిపోయి ముఖమండలం ఒక తేజస్సుతో వెలిగిపోతుండగా జయశ్రీ నవ్వుతూ ప్రశాంతంగా మరణించింది. ఇంద్రలోక ప్రాప్తి నందింది. రాజా, ఈ వ్రతాన్ని మార్గశిర మాసం నుండి కార్తీక మాసం దాకా 12 నెలలు చతుర్దశి లేదా అష్టమి తిథుల్లో భక్తి పురస్సరంగా చెయ్యాలి. ప్రాతకాలమే నదిలో కానీ పవిత్ర జలాశయంలో కానీ స్నానం చేసి పవిత్రులై 12 బ్రాహ్మణ దంపతులను కానీ వ్రతి యొక్క గోత్రమే గల 12 గురుపత్నులను 12 గురు దంపతులను కానీ ఆహ్వానించి గంధ పుష్ప రోచన వస్త్ర అలంకార సింధూరాదులతో వారిని భక్తిగా పూజించాలి. చూడముచ్చటగా అచ్ఛిద్రంగా నున్న వర్ధని జలపూర్ణ కలశాలను 12 సూత్రముతో చుట్టి పుష్పాల మాలలతో అలంకరించి సాధ్యమైనంత వరకు బంగారు కలశాలనే వాడాలి. బ్రాహ్మణి మనులకెదురుగా విడివిడిగా ఉంచాలి. వాటిలో మధ్యలో నున్న కలశం తీసి నెత్తిపై పెట్టుకొని వ్రతి తాను బాల్య కౌమార వస్థలలో చేసిన ఇకపై తెలియక చేయబోయే పాపాల నుండి విముక్తి కోసం సుఖపూర్వక మృతి కొరకు పరమపద ప్రాప్త్యర్థమై వారిని ప్రార్థించాలి. వెంటనే
ప్రతి బ్రాహ్మణి తదాస్తు అనాలి. తరువాత బ్రాహ్మణులను అలాగే వేడాలి. వారు కూడా అలాగే అంటారు. అప్పుడొక బ్రాహ్మణుడు వ్రతిని శిరస్సుపై నుండి వర్ధనిని దించి ఆశీర్వదించాలి. తరువాత భూసుర పత్నులకు ఒక్కొక్కటిగా కలశాలను దానం చేసి వెయ్యాలి. ఓ పార్థ, సునాయస భోగ జీవనం, అనాయాస మరణం, ఉత్తమలోక ప్రాప్తి ఈ వ్రతం వల్ల సమకూరబడతాయి. నక్తవ్రతం, శివ చతుర్దశి వ్రతం. ధర్మరాజా, ఇక నక్తవ్రత విధానాన్ని ఆలకించు. ఇది ముక్తి ప్రదాయకం. ఏ మాసంలోనైనా శుక్ల చతుర్దశి నాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ప్రతి మాసంలోనూ 2 అష్టములు 2 చతుర్దశులు ఉంటాయి కదా. ఆ దినాలలో శివుని పూజించి పూర్తిగా ఏ పని చేస్తున్నా ఆయనని ధ్యానిస్తూ ఉండాలి. రాత్రి సమయంలో పృథ్వీనే పాత్రగా చేసుకొని అందులోనే భుజించాలి. ఉపవాసం కంటే భిక్ష కంటే అయాచిత వ్రతం, అయాచితం కంటే నక్త అంటే రాత్రి భోజనం ఉత్తమాలు. అందువల్ల ప్రతి ఒక్కరూ నక్తవ్రతం చేయాలి. పూర్వాహ్నంలో దేవతలు, మధ్యాహ్నం మునులు, అపరాహ్నంలో పితరులు, సాయంకాలం గుహ్యకాదులు భోజనం చేస్తారు. కాబట్టి నక్తవ్రతులు ఆ తరువాత తినాలి. నక్తవ్రతికి నిత్య స్నానం, స్వల్ప అవిష్యాన్న భోజనం, సత్యభాషణం, నిత్య హవనం, పుడమిపై పడక ముఖ్య నియమాలు. ఈ విధంగా 1 ఏడాది దాకా చేసి చివర ఒక నేతితో నింపిన కలశంపై శివుని మట్టి ప్రతిమను స్థాపించాలి. కపిల గోవు యొక్క పంచగవ్యాలతో ప్రతిమకు స్నానం చేయించి పండు, పువ్వు, యవధాన్యము, దధి, పాలు, దుర్వాంకురము, గయామున్నగు తీర్థాలలో భూమిపైనే భోజన పాత్రల రూపంలో గిన్నెలు చేయబడి ఉంటాయి. ఇంటిలో అలాంటివి కొందరు నిర్మింప చేసుకుంటారు. మొదట్లో జైనులు, బౌద్ధులు, భిక్షుకులు, సన్యాసులు వాటిలోనే తినేవారు. కొందరు భిక్షాపాత్రను చేతితో పట్టుకొని అందులో భోజనం చేస్తుంటారు. వీటిని కరపాత్రికలంటారు. ఇవి త్యాగ, వ్రత, తప, సహిష్ణుతలకు చిహ్నాలు. అవన్నీ ఇందు మిశ్రితాలు. దుర్వాంకురము, నువ్వు గింజ, బియ్యపు గింజ ఇవన్నీ కలిపిన నీటితో అష్టాంగ అర్ఘ్య ప్రదానం చేయాలి. 2 మోకాళ్ళు నేలపై పెట్టి లేచి ఆ పాత్రను తలదాకా తీసుకువచ్చి శంకర భగవానునికి ధారపోయాలి. తరువాత అనేక రకాల భక్ష్య భోజ్యాలను నైవేద్యంగా ఆయనకు నివేదించాలి. ఒక ఉత్తమ సవ్వత్స గోవును, వృషభాన్ని వేదవేత్త యగు బ్రాహ్మణోత్తమునికి దక్షిణ సహితంగా దానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసే వ్యక్తి దివ్య దేహధారి అయి ఉత్తమ విమానారూఢుడై రుద్రలోకానికి చేరుకుంటాడు. అక్కడ 300 కోట్ల సంవత్సరాలు సుఖంగా ఉండి మరలా ఈ లోకానికి మరలి రావలసి వచ్చినప్పుడొక మహారాజుగా పుడతాడు. ఒక్కసారి ఈ నక్తవ్రతాన్ని చేసి సదాశివుని పూజించిన స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మరాజా, ఇప్పుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధి నొందిన ఒక శివ చతుర్దశి వ్రతాన్ని ఉపదేశిస్తాను, విను. ఇది మహేశ్వర వ్రత శివ చతుర్దశి నామంతో ప్రఖ్యాతి చెందింది. ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఒక పూట భోంచేసి చతుర్దశి నాడు నిరాహారంగా ఉండి చెయ్యాలి. చతుర్దశి నాడు శంకర భగవానుని గంధ పుష్ప ధూప దీపాది ఉపచారాలతో పూజించాలి. స్వర్ణ వృషభాన్ని చేయించి దానిని కూడా పూజించాలి. అనంతరం ఆ కలశాన్ని, వృషభాన్ని వివిధ భక్ష్య పదార్థాలతో సహా బ్రాహ్మణునికి సమర్పిస్తూ ఇలా అనాలి: ప్రియతాం దేవదేవోత్ర సద్యోజాత పినాక దృక్. తరువాత ఉత్తరం వైపు తిరిగి నేతిని నోట్లో వేసుకొని ఆ రాత్రి నేలపై శయనించాలి. ప్రతి మాసం శుక్ల చతుర్దశి నాడు ఇలాగే చేసి పడుకోవడానికి ముందు ఈ ప్రార్థన చెయ్యాలి: శంకరాయ నమస్తుభ్యం, నమస్తే కరవీరక, త్రయంబకాయ నమస్తుభ్యం, మహేశ్వర మతః పరం, నమస్తేస్తు మహాదేవ, స్థానువేచ తతః పరమం, నమః పశుపతే నాథ
నమః పశుపతే నాథ నమస్తే శంభవే నమః నమస్తే పరమానంద నమః సోమార్థధారిణే నమో భీమాయ చోగ్రాయత్వ మహం శరణం గతః. 12 నెలల్లో క్రమంగా గోమూత్రము, గోమయము, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, పంచగవ్యం, బిల్వం, యవాగు, కమలం, నల్ల నువ్వులు ప్రాస్నం చేయాలి. అలాగే మందార, మాలతి, దతూర, సింధువార, అశోక, మల్లిక, కుబ్జక, పాటల, అర్క, పుష్ప, కదంబ, నీల, కమల, కనేర ఈ 12 పుష్పాలతో క్రమంగా 12 చతుర్దశులలో ఉమామహేశుని పూజించాలి. అనేక ప్రకారాల భోజనాలను, వస్త్రాలను, ఆభూషణాలను, దక్షిణలను ఇచ్చి బ్రాహ్మణులను సంతుష్టపరచాలి. ఒక ఉత్తమ శయ్యపై 8 ముత్యాలను వేసి సువర్ణ వృషభ ప్రతిమలను దానిపై స్థాపించాలి. జలకుంభం, గిన్నెతో బియ్యం, నెయ్యి, దక్షిణలతో సహా ఈ సామాగ్రినంతటినీ వేదవ్రత పరాయణుడు, శాంతచిత్తుడు నగు భూసురుని పత్ని సమేతంగా రావించి ఆ దంపతులకు సమర్పించాలి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసే పురుషుని తల్లిదండ్రుల పాపాలు కూడా నశిస్తాయి. అతనికి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. దీర్ఘాయువు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, విద్యాదులు కూడా లభిస్తాయి. దేహాంతంలో విష్ణులోకం, అక్కడి నుండి శివలోక నివాస ప్రాప్తి లభిస్తాయి. పౌర్ణమాసీ వ్రత విధానం. అమావాస్య శార్ధ తర్పణ మహిమ. ధర్మరాజా, పూర్ణిమ చంద్రునికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఆ రోజు ఆయన 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ తిథిని పౌర్ణమాసి అంటారు. పున్నమి అనే మాట బాగా వాడుకలో ఉంది. ఈ రోజే చంద్రుడికి తార వల్ల బుధుడనే పుత్రుడు జన్మించాడు. చంద్రుడే స్వయంగా ఇలా చెప్పాడు: ఈ పూర్ణిమ తిథి నాడు నా పట్ల భక్తితో విద్యుక్తంగా నా పూజను చేసిన వారి పట్ల నేను ప్రసన్నుడనై వారి కోరికలన్నింటినీ పూర్తిగా తీరుస్తాను. వ్రతి ఏం చేయాలంటే, పున్నమ నాడు తెల్లవారగానే పవిత్ర జలాశయంలో స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణాలు ఇవ్వాలి. ఇంటికి వచ్చి ఒక మండలాన్ని నిర్మించి అందులో చంద్రుని, నక్షత్రాలను చిత్రించి తెల్లగంధం, అక్షతలు, తెల్లపూలు, ధూపదీప ఘృత పక్వ నైవేద్యాలు, శ్వేత వస్త్రాది ఉపచారాలతో చంద్రుని పూజించి సాయంత్రం ఈ క్రింది మంత్రంతో ఆయనకు అర్ఘ్యమివ్వాలి. వసంత బాంధవ విభో సీతాంశో స్వస్తినః కురు గగనార్ణవ మాణిక్య చంద్ర దాక్షాయణీ పతే. అనంతరం రాత్రి మౌనంగా కూరలతో తిని బియ్యపు అన్నంతో భోంచేయాలి. ప్రతి పున్నమి నాడు ఇలాగే ఉపవాసం, పూజలు నొలర్చాలి. అమావాస్య తిథి పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. ఈరోజు దానాలు, తర్పణాలు వారిని బాగా తృప్తిపరుస్తాయి. అమావాస్య నాడు ఉపవాసం చేసిన వానికి అక్షయమవటం క్రింద శార్ధకర్మ చేసిన మహాఫలం దక్కుతుంది. ఆ అవ్వటం పితృదేవతలకు ఉత్తమ తీర్థం. అక్షయవటం క్రింద శార్ధం పెట్టేవానికి పితరుల దయ వల్ల సర్వ సద్గుణాలు అలవడమే కాక వాని యొక్క 20 తరాలు ఉద్ధరింపబడతాయి. ఈ ప్రకారం 1 ఏడాది పాటు పూర్ణిమా వ్రతాన్ని చేసి నక్షత్ర సహితుడైన చంద్రుని సువర్ణ ప్రతిమను తయారు చేయించి వస్త్రభూషణాదులచే దానికి పూజ చేసి దానిని భూసురులకు దానం ఇవ్వాలి. ఏడాది దాకా చేసే శక్తి లేని వారు 1 పున్నమి లేదా అమావాస్య నాడు చంద్రుని పూజను చేసి ఉద్యాపన చేసుకోవచ్చు. పౌర్ణమాసీ వ్రతం చేసే వ్యక్తి సర్వపాప విముక్తి నుండి చంద్రునిలాగే సుశోభితుడవుతాడు. పుత్ర, పౌత్ర, ధన, ఆరోగ్యాదులతో అన్ని సుఖాలను అనుభవించి పెద్ద కాలం జీవించి ఏ ప్రయాగ వంటి క్షేత్రంలోనో అనాయాస మరణాన్ని పొంది విష్ణులోకానికి గమనిస్తాడు. అమావాస్య నాడు కూడా చంద్రుని పూజించవచ్చు.
వైశాఖ కార్తీక మాఘ పున్నమి వ్రతాలు. పరంధామ, సంవత్సరం మొత్తం మీద ఏ తిథులలో స్నాన దానాధికములు అధిక పుణ్యప్రదాలవుతాయి? ధర్మరాజా, వైశాఖ కార్తీక మాఘ పున్నములు స్నానదానాలు అతి శ్రేష్టములు. ఈ తిథుల్లో అందరూ ఈ కర్మలను అవశ్యం అనుష్ఠించాలి. వైశాఖంలో ఉజ్జయిని వద్ద శిప్రా నదిలోను, కార్తీకంలో పుష్కర క్షేత్రంలోను, మాఘ పున్నమి నాడు వారణాసి ధరి గంగలోనూ స్నానాలు చేయాలి. ఈ రోజుల్లో పితరులకు తర్పణాలు చేయువానికి అనంత ఫలాలు లభించడమే కాక పితరులు కూడా ఉద్ధరింపబడతారు. వైశాఖ పౌర్ణమి నాడు అన్న సువర్ణ వస్త్ర సహిత జల పూర్ణ కలశమును బ్రాహ్మణునికి దానమిచ్చిన వానికి జీవితంలో ఏ దశలోనూ శోకమన్నది ఉండదు. ఈ వ్రతంలో సుందర మధుర భోజనంతో నిండిన పాత్ర, గో భూ సువర్ణ వస్త్రాది దానాలు చెయ్యాలి. మాఘ పున్నమి నాడు దేవతలకు పితరులకు తర్పణాలిచ్చి సువర్ణ సహిత తిలపాత్ర, శాలువ, ఉన్నిబట్ట, రత్నాదులను భూసురునికివ్వాలి. కార్తీక పున్నమి నాడు ఉషోత్సర్గం చెయ్యాలి. విష్ణు భగవానునికి నీరాజనాలు ఇవ్వాలి. 10 రకాల దేనుదానం చెయ్యాలి. అరటి నుండి కొబ్బరి దాకా వీలైనన్ని పండ్లను, ప్రశస్తమైన వాటిని దానం చెయ్యాలి. ఈ పుణ్యతిథులలో స్నాన దానాలను చెయ్యని వారు వచ్చే జన్మల్లో రోగులు, దరిద్రులు కాగలరు. బ్రాహ్మణులకిచ్చే దానాలు నిస్సంశయంగా గొప్ప ఫలాలను ఇస్తాయి. అలాగే సోదరీమణులకు, తల్లిదండ్రుల మనుమలకు, మేనత్తలకు, బంధువులలోని దరిద్రులకు ఇచ్చే దానాలు కూడా గొప్ప పుణ్యఫలాలను ఇస్తాయి. అతిథులకిచ్చే దానం అమోఘం ఫలదాయకం, స్వర్గప్రాప్తిని కూడా కలుగజేస్తుంది. మహారాజా, సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి ఏగినప్పటికీ భరతుడు మేనమామల ఇంట్లో ఉన్నాడు. తనకి తెలియకుండానే ఆయన శ్రీరామ వన గమనానికి ముఖ్య హేతువైనాడు. అయోధ్యకు వచ్చిన పిమ్మట కానీ భరతునికి తన తల్లి తన కోసమే ఏమనుకొని చేసిన తప్పు తెలియరాలేదు. తల్లి ఎంత చెప్పినా రాజ్యాభిషేకానికి అంగీకరింపకపోగా ఆమెను చాలా తీవ్రంగా మందలించాడు, కోపించాడు, శపించాడు. చివరగా ఇలా అన్నాడు: అమ్మ, దేవ పూజితములు సకల పుణ్యదములనైన వైశాఖ కార్తీక మాఘ పున్నములు నా స్నానదానాలు లేకుండా వ్యతీతం కాలేదు, ఇక ముందు కావు. అలాగే రామన్న గద్దెపై నేనుండడం కలలోనైనా జరగలేదు, జరగబోదు అని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు కైక అతహాసురాలు కాగా కౌసల్యకు భరతునిపై నమ్మకం కుదిరింది. ఇవి అంత గొప్ప తిథులు. నిజానికి వీటి సంపూర్ణ మహత్యాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. ఈ తిథులలో జల, అన్న, వస్త్ర, స్వర్ణ, పాత్ర, ఛత్రాదులను దానం చేసేవాడు ఇంద్రలోకంలో ఎన్నో ఏళ్లపాటు నివసిస్తాడు. యుగాది తిథులలో విధులు: పరంధామ, స్నాన దాన జపాదులు స్వల్పంగా చేయగలిగిన అవి అక్షయ పుణ్య కర్మలుగా మారే మహత్యమున్న తిథులేమైనా కలవా అని అడిగాడు కౌంతేయుడు. చెప్పసాగాడు దేవకీసుతుడు: మహారాజా, మీకీనాడు ఒక అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్తాను. ఇంతవరకు నేను దీనిని ఇంకెవ్వరికీ చెప్పలేదు. వైశాఖ శుద్ధ తదియ, కార్తీక శుద్ధ నవమి, భాద్రపద కృష్ణ త్రయోదశి, మాఘ పున్నమి, ఈ 4 ఉగాది తిథులు అనగా ఈ తిథులలోనే క్రమంగా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ప్రారంభమవుతాయి. ఈ తిథులలో చేసే ఉపవాస, తప, దాన, జప, హోమాది కర్మలకు సాధారణంపై 1,000,000 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. వైశాఖ శుక్ల తదేనాడు గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాదులతో, నైవేద్య వస్త్రభూషణాదులతో లక్ష్మీ సహితుడైన నారాయణుని పూజించి భూసురునకు సంవత్స అయిన లవణ ధేనువును దానమివ్వాలి. కార్తీక శుక్ల నవమి నాడు నదిలో కానీ తటాకంలో కానీ స్నానం చేసి పుష్ప, ధూపాది
సర్వోపచారాలతో ఉమాసహిత నీలకంఠ స్వామిని పూజించి తిలదేనువును దానమివ్వాలి. భాద్రపద బహుళ త్రయోదశి నాడు తర్పణాలు చేసి తేనె నేతితోటి అనేక ప్రకారాల పక్వాన్నాలతో బ్రాహ్మణునికి భోజనం పెట్టి గోదానం చెయ్యాలి. మాఘ పౌర్ణమి నాడు సరస్వతి సహిత బ్రహ్మదేవునకు సర్వోపచారాలతో పూజ చేసి సువర్ణం వస్త్రాలు అనేక రకాల ఫలాలు నవనీత ధేనువులను దానమివ్వాలి. రాజా, ఈ ప్రకారంగా దానాలు చేసేవారికి 3 లోకాలలో ఎప్పుడు దేనికి యాచించవలసిన అవసరం రాదు. ఈ ఉగాదులలో చేసే దానాలన్నీ అక్షయ ఫలదాయకాలు అవుతాయి. నిర్ధనులైతే తక్కువగానే దానం చేయవచ్చు. ఆ తక్కువ మాత్రపు దానమే అనంత పుణ్యదాయకమవుతుంది. ఎంత స్తోమత ఉంటే అంతలోనే శయ్య, ఆసనం, గొడుగు, చెప్పులు, వస్త్రాలు, బంగారము, భోజనాదులను భూసురులకు దానం చేయాలి. వీలైనంత మంది బ్రాహ్మణులకు ఈ తిథులలో భోజనం పెట్టాలి. అనంతరము ప్రసన్నమైన మనస్సుతో బంధు బాంధవ జనులకు భోజనాలు పెట్టించి దాన్ని మౌనంగా భోంచేయాలి. ఉగాది తిథులలో దాన పూజనాదులను చేయడం వల్ల కాయిక, వాచిక, మానసికాది అన్ని రకాల పాపాలు నశించి దాతకు అక్షయ స్వర్గ నివాస ప్రాప్తి కలుగుతుంది. సావిత్రి వ్రత కథ. వ్రత విధి. ధర్మజుని ప్రార్థన మేరకు సావిత్రి కథను, సావిత్రి వ్రత విధిని చెప్పసాగాడు శ్రీకృష్ణుడు ఇలా. ప్రాచీన కాలంలో మద్ర దేశాన్ని, నేటి పంజాబ్, గొప్ప పరాక్రమవంతుడు, సత్యవాది, క్షమాశీలుడు, జితేంద్రియుడు, ప్రజారంజన తత్పూరుడు నగు అశ్వపతి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు చాలా కాలం సంతానం కలగకపోయేసరికి పత్ని సమేతుడై ఒక అమోఘ వ్రతం ద్వారా సావిత్రీదేవిని అంటే సరస్వతీదేవినే ఆరాధించాడు. కొంతకాలానికి ఆమె రాజుకు దర్శనమిచ్చి తన అంశతోనే ఒక కూతురు జన్మిస్తుందని వరమిచ్చింది. అంతర్ధానం చెందింది. కొంతకాలం తరువాత రాజుగారికి ఒక దివ్య పుత్రి జన్మించింది. అతడు ఆమెకు సావిత్రి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమె పెద్దదై భృగు మహర్షి ఉపదేశం మేరకు సావిత్రి వ్రతాన్ని చేయసాగింది. ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే రాజుగారు పెండ్లి కొడుకును వెతకసాగారు. కానీ ఆయనకెవ్వరూ నచ్చలేదు. ఒకనాడు ఆయన అమాత్యులతో ఇదే విషయమై చర్చిస్తుండగా అప్పుడు సావిత్రి వ్రతాన్ని చేసుకుని వచ్చిన సావిత్రి వచ్చి ఆయన వద్ద కూర్చుంది. ఆయన సావిత్రితో, అమ్మ, నేనెంత ప్రయత్నించనను నీకు తగినవాడు నా మనసుకు కనబడుటలేదు. అందుచేత నీవే మన వృద్ధ బాంధవులతో అమాత్యులతో చర్చించి నీకు నచ్చిన వానిని వెతుక్కోవడానికి అనుజ్ఞనిస్తున్నాను అన్నాడు తండ్రి. తండ్రి ఆనతిని శిరసా వహించింది. ఆమెయే స్వయంగా మంత్రులతో కొందరు వృద్ధ బాంధవులతో కలిసి బయలుదేరింది. స్వల్పకాలంలోనే రాజఋషుల ఆశ్రమాలను, తీర్థాలను, తపోవనాలను తన సుడిగాలి పర్యటనలో చుట్టేసింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రితో దేవర్షి త్రిలోక సంచారి నారద మహర్షి మాట్లాడుతూ ఉన్నాడు. సావిత్రి తన తండ్రికి నారద మహర్షికి ప్రణామం చేసి తాను శాల్వదేశ మహారాజు ధర్మాత్ముడునైన ధూమచ్చేనుని పుత్రుడైన సత్యవంతుని తనకు వరునిగా ఎంచుకొన్నానని చెప్పింది. వెంటనే నారదుడు ముందుకు వంగి, మహారాజా, ఈమె ఏదో చిన్నతనం కొద్దీ తొందరపాటు నిర్ణయం తీసేసుకున్నట్లుంది. సత్యవంతుడు సర్వ సద్గుణ సంపన్నుడు, సావిత్రికి అన్ని విధాలా తగిన వరుడే అనుటలో సందేహం లేదు. కానీ అతడు అత్యంత అల్పాయుష్కుడు. సరిగ్గా నేటికి 1 ఏడాది గడిచే రోజున అతనికి మృత్యువు రాసిపెట్టి ఉంది అని చెప్పాడు. వెంటనే మహారాజు సావిత్రి వైపు చూసి మరో వరుణ్ణి వెతుక్కుందామన్నాడు. అప్పుడు సావిత్రి యుగ యుగాలకి నిలిచిపోయే ఒక చక్కని సుభాషితాన్ని చెప్పింది ఇలా. రాజుల ఆజ్ఞ ఒకే మారు వెలువడుతుంది. పండితులు ఒక నిష్కర్షపై ఒకే మారు మాట్లాడుతారు. కన్య ఒకే మారు వరిస్తుంది. ఈ 3 పలుమార్లు చేయబడేవి కావు. సత్యవంతుడు ఆయుష్మంతుడైనా, అల్పాయుష్కుడైనా, గుణవంతుడైనా కాకపోయినా నేను వరించాను. ఇక అంతే. మరొకరిని నా పతి స్థానంలో ఊహించుకోలేను
ఆ మాట వినగానే నారద మహర్షి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి ప్రసన్నవదనుడై, మహారాజా, కన్య అభిష్టాన్ని వెంటనే నెరవేర్చాలి. శుభస్య శీఘ్రం. మీరు చేయబోయే సావిత్రి కన్యాదానం నిర్విఘ్నమై సంపన్నమై వెలుగొందాలిగాక అని దీవించి స్వర్గం వైపు వెళ్ళిపోయాడు. రాజు ఒక శుభముహూర్తంలో సావిత్రి సత్యవంతుల వివాహాన్ని చక్కగా జరిపించాడు. తన పుత్రిక సరస్వతి వరపుత్రిక కాబట్టి ఆయన పెద్దగా ఆందోళన చెంది ఉండడు. కానీ సావిత్రికి మాత్రం నారదుని మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆమె భర్తతో పాటు తపోవనంలోనే ఉండిపోయింది. ఏడాది కావస్తుండగా ఆమె భాద్రపద శుద్ధ ద్వాదశి నుండి త్రైరాత్రిక అనగా 3 రాత్రుల వ్రతాన్నొక దాన్ని సంకల్పించింది. సావిత్రీదేవిని జప ధ్యాన పూజనాదుల ద్వారా ఆరాధించి 3 పగళ్ళు 3 రాత్రులు నియమాలతో గడిపింది. 4వ రోజు దేవతలను పితరులను సంతృప్తిపరిచి అత్తమామల పాదాలపై వ్రాలి ఆశీస్సులు తీసుకుంది. భర్తకి రాబోయే మృత్యువు ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధురాలయ్యింది. తపోవనంలో సత్యవంతునికి కట్టెలు కొట్టి తెచ్చే బాధ్యత ఒప్పజెప్పబడి ఉంది. ఆ రోజు సత్యవంతుడు ఆ పని మీద బయలుదేరుతున్నప్పుడు సావిత్రి వెంటపడింది. అతడు ఆమెను అత్తమామల అనుజ్ఞ తీసుకోమన్నాడు. వారు తొలుత కాస్త తటపటాయించిన సావిత్రి వ్యర్థంగా ఏ పని చేయదన్న నమ్మకంతో ఒప్పుకున్నారు. వనంలో సత్యవంతుడు కట్టెలు కొట్టే పనిని ముగించి మోపును నెత్తికెత్తుకున్నాడు. కానీ భరింపరాని తలనొప్పి రావడంతో మోపు నుండి మోపును జారవిడిచి సావిత్రితో, ప్రియా, తలనొప్పిగా ఉంది, కాసేపు విశ్రమిస్తాను అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకొని కన్ను మూశాడు. ఆమె అలాగే కూర్చొని ఉంది. ఎవరి ద్వారా సావిత్రి మహిమను విన్నదో ఏమో గాని సత్యవంతుని ప్రాణాలను పట్టుకుపోవడానికి తానే స్వయంగా వచ్చాడు యమధర్మరాజు. సావిత్రిదేవి దయవల్ల ఆయన సావిత్రికి కనబడిపోయాడు. ప్రభో మహాపురుష, జాజ్వల్యమానమైన తేజస్సుతో నా వంటి సామాన్యురాలి కన్నులను వెలిగిస్తున్న తమరెవరు? త్రిమూర్తులలో ఒకరా, లేక దేవేంద్రాది దిక్పతులలో ఒకరా అని మిక్కిలి వినయంగా అడిగింది. తాను ఆమెకు కనబడ్డాననే విషయం తెలియగానే ఈమె సామాన్యురాలు కాదని కూడా తెలిసింది యమరాజుకి. అయినా ఆయన తన సహజ ధోరణిలో ఇలా చెప్పాడు. సావిత్రి, నేను సంపూర్ణ లోకాలన్నిటిలో జీవన్మరణ నియమ నిష్ఠలను పాటింపజేసే యమధర్మరాజుని. నీ పతికి ఈ లోకంలో ఆయువు సమాప్తమైపోయింది. అతని ప్రాణాలు నా దూతలకు నీవు పరమ పతివ్రతవు కావడం వల్ల లొంగలేదు. అందుచేత నేనే స్వయంగా వచ్చాను అంటూ సత్యవంతుని శరీరం నుండి అంగుష్ఠమాత్ర ప్రాణాన్ని లాగి తీసుకొని తన లోకానికి పోసాగాడు యమధర్మరాజు. సావిత్రి కూడా అతని వెనుకనే పోసాగింది. మానవులెవరు అంతవరకు వెళ్ళలేని దారిలో పోలేని విధంగా ఆమె పోగలిగింది. యమధర్మరాజు ఏ దశలో వెనుకకు తిరిగి చూసినా ఆమె కనిపిస్తూనే ఉంది. కించెత్తు ఆశ్చర్యము, ప్రేమ కలగలిపిన గొంతులోకి కాఠిన్యాన్ని కూడా ప్రవేశపెట్టి ఇలా అన్నాడు ఆయన. ఓ పతివ్రత, నా వెంట రాగలగడం అసాధ్యం. నా దారి మిక్కిలి క్లేశాలతో గ్లాని భూయిష్టమై ఉంటుంది. నీవిక వెనకకు మరలిపో. హే మహాపురుషావతంస, నా పతి వెంట వస్తున్నంత కాలము నాకు క్లేశము గాని గ్లాని గాని తెలియవు. శ్రమ ఇంచుకేనియూ లేదు. నేను సుఖంగానే వస్తున్నాను. ఎలాగైతే సజ్జనులకు సంతుల గతియో, వర్ణాశ్రమాలకు ఆధారం వేదమో, శిష్యులకు రక్షణ గురువో, మానవులకు ఆశ్రయం పృథ్వీయో, అలాగే స్త్రీకి ఏకమాత్ర గతి, ఆధారం, రక్షణ, ఆశ్రయం ఆమె పతిదేవుడే అగుచున్నాడు. సావిత్రి యొక్క ధర్మ అర్థయుక్తములైన ఈ వచనాలను విని కడుంగడు ప్రసన్నుడైన యమధర్మరాజు, అమ్మ, నేను నీ సద్గుణ సంపదను ధర్మశక్తిని కని మిక్కిలి సంతుష్టుడనై అయినాను. నీకెన్ని వరాలు కావాలో కోరుకో, అన్ని ప్రసాదిస్తాను అన్నాడు. నీ పతి ప్రాణంబులు తప్ప అనే వాక్యము తెలుగుదేశంలో
ప్రాచుర్యం చెందియున్నది, కానీ దానికి పౌరాణిక ప్రామాణికత లేదు. అప్పుడు సతీ సావిత్రి వినయపూర్వకంగా 5 వరాలను కోరుకుంది. అవి తన మామగారికి నేత్ర ప్రాప్తియు రాజ్య లాభము కలగాలని, రెండవది తన తండ్రికి 9 పుత్రులు కలగాలని, మూడవది తన పతికి దీర్ఘాయువు కలగాలని, 4 తనకు 9 కొడుకులు పుట్టాలని, 5 తమ జీవితాంతం ధర్మనిష్ఠులై మెలిగే అవకాశం భాగ్యం ఉండాలని. యమధర్మరాజు ఆమె కోరిన వరాలన్నీ ప్రసాదించి మరలా వనంలోకి వచ్చి సత్యవంతుని మేల్కొలిపి దంపతులిద్దరిని ఆశీర్వదించి సంతోషంగా తన లోకానికి మరలిపోయాడు. సావిత్రి ఆనందంగా తన పతితో కలిసి ఆశ్రమానికి వచ్చి ఆశ్చర్యానందాలతో తలమునకలాగుచున్న అత్తమామలకు నమస్కరించి మొత్తం విషయమంతా చెప్పింది. ఇదంతా సావిత్రి వ్రత ప్రభావమేనని వినయంగా వక్కాణించింది. మహారాజా, ఇక ఈ వ్రత విధానాన్ని ఆలకించు. సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీ భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు పవిత్ర అయి 3 రోజుల సావిత్రి వ్రత నియమ గ్రహణం చెయ్యాలి. 3 రోజులు ఉపవాసం ఉండే శక్తి లేకపోతే త్రయోదశి నాట నక్తవ్రతము, చతుర్దశి నాడు అయాచిత వ్రతము, పున్నమి నాడు ఉపవాసం చేసుకోవచ్చు. నదిలో కానీ తటాకంలో కానీ నిత్య స్నానాలు చేస్తూ పున్నమి నాడు ఆవాలతో అభ్యంగన స్నానం చేయాలి. శక్తి కొలది బంగారం, వెండి లేదా మట్టితో బ్రహ్మ సహిత సావిత్రీదేవి ప్రతిమను చేయించి దానిని వెదురు పాత్రలో స్థాపించి 2 రక్తవర్ణ వస్త్రాలతో ఆచ్ఛాదితం చేయాలి. తరువాత గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో పూజ చేయాలి. గుమ్మడి, కొబ్బరి, దోస, బీర, ఖర్జూర, వెలగ, అనారు, నేరేడు, పనస, అకరోట పండ్లు, బెల్లం, నారంగి, జంబీర ఫలములు, లవణం, జీలకర్ర, అంకురిత అన్నము, సప్తధాన్యాలు, కంఠ సూత్రము, సావిత్రి సూత్రము వీటన్నిటినీ వెదురు పాత్రలో ఉంచి సావిత్రీదేవికి నమస్కరించాలి. రాత్రి జాగారం చేసి గీత, వాద్య, నృత్యాదులతో ఉత్సవం చేయించాలి. బ్రాహ్మణుని చేత సతీ సావిత్రి కథను జనరంజకంగా చెప్పించాలి. ఈ ప్రకారం రాత్రిని ఉత్సవంలో గడిపి తెల్లవారగానే పూజా సామగ్రిని వెదురు పాత్రతో సహా శ్రేష్ఠుడు విద్వాంసుడునైన భూసురునకు దానం చెయ్యాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తాను అవిష్యాన్నమును తినాలి. రాజా, ఈ పద్ధతిలోనే జ్యేష్ఠ అమావాస్య నాడు వటవృక్షం క్రింద కట్టెల మోపుతో సత్యవంతునితో సహా సతీ సావిత్రి ప్రతిమను స్థాపించి దానికి విద్యుక్తంగా పూజ చేయాలి. రాత్రి జాగరణాదులను చేసి తెల్లవారాక ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఈ విధముగా సావిత్రి వ్రతాన్ని గావించే స్త్రీలు పుత్ర, పౌత్ర, ధనాది వృద్ధి ప్రాప్తించగా అన్ని సుఖభోగాలను అనుభవించి దేహాంతంలో పతితో సహా బ్రహ్మలోకానికి చేరుకుంటారు. ఈ వ్రతం స్త్రీలకు పుణ్యవర్ధకం, పాపహారకం, హారకం, దుఃఖ ప్రణాశకం, ధన ప్రదాయకం. ఈ వ్రతిని తన పతి కులాన్ని, తన కులాన్ని కూడా ఉద్ధరిస్తుంది. కులం అంటే నేటి కులం కాదు, వంశం. ఈ వ్రత మహత్యాన్ని చదివిన వారికి, విన్నవారికి కూడా మనోవాంఛిత ఫలాలు ప్రాప్తిస్తాయి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.